నమస్తే. 2026 మాస ఫలితాల్లో మే మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మే మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ విషయాల్లో ఈ మాసం కొంత జాప్యం కనిపిస్తుంది. ప్రేమ విషయాలు కూడా ఈ వ్యవహారాలన్నీ కూడా కొంత వివాదాస్పదంగా వృషభ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఇక ఆర్థిక విషయాల్లో కొంతవరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరీ అప్పులు అవటం కానీ ఇలా కాకుండా ఉన్న పరిస్థితి అవసరానికి మనీ అరేంజ్ అవ్వడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే బదిలీలు కోరుకుంటారో ఉద్యోగంలో వారికి ఈ మాసంలో అన్ని వారాలు కూడా కోరుకున్న ప్లేస్కి బదిలీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో కొంత నలతగా ఉండడము, అంటే కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు, అలాగే చిన్న విషయాలకి ఎక్కువగా డిస్కషన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మరి వృషభ రాశి వారికి మే మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. కొంతవరకు మానసిక అశాంతి కూడా ఈ మాసంలో ఉండబోతోంది కొన్ని విషయాల్లో. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపార లావాదేవీలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి మే 21, 22 తేదీ తర్వాత కొంత అనుకూలంగా ఉంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి, అలాగే మెడికల్ రంగం కానీ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా మే 21, 22 తర్వాత వచ్చే డేస్ కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా సంతానం కోరుకునే దంపతులకు కూడా కొంత జాప్యం ఉంది. కాబట్టి కొన్ని విషయాలు అంటే మెడికల్ పరంగా కానీ ఆస్ట్రాలజీ పరమైన రెమెడీస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ మాసంలో. మరి వృషభ రాశి వారి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం ఉంటుంది. స్వస్తి.